హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకి ఈ యొక్క వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అని చూద్దాం. మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో ఏ సందర్భాల్లో మేము రిజెక్ట్ చేస్తామనేసి. ఇప్పుడు పర్లేదు మిత్రమా, ఒక 10 years బ్యాక్ వెళ్ళామనుకోండి, మనం అంతా అప్లై చేస్తాం, బాగా కష్టపడి చదివింటాం, కోచింగ్కి వెళ్ళింటాం, చదివింటాం, కానీ లాస్ట్లో ఎగ్జామ్ ముందర మీకు అప్లికేషన్ రిజెక్టెడ్ అని వస్తుంది. మరి ఎంత బాధపడాలి, ఎంత ప్రయాస. అందువల్లనే మనం అప్లై చేస్తున్నాం, చదువుతాం, ఖచ్చితంగా చదువుతాం, కోచింగ్ వెళ్తాం, లేదంటే ఆన్లైన్ చదువుతాం. ఏది ఏమైనప్పటికీ చివరి క్షణంలో మనకు అప్లికేషన్ రిజెక్ట్ అయిందంటే డబ్బుతో పాటుగా మనకు విలువైనటువంటి సమయంతో వృధా అయిపోతుంది. కాబట్టి ముందుగా తెలుసుకోండి ఏ సందర్భంలో అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో కొన్ని కండిషన్స్ ఇచ్చారనమాట. ఆ యొక్క కండిషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త పడండి, అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా చూసుకుంటాం. మరి ఒకసారి చూద్దామా. మరి చూడబోయే ముందుగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు, ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు మన యొక్క ఏఎల్పికి సంబంధించి లేదంటే ఆర్పిఎఫ్ సంబంధించి కోర్స్ ఫుల్ వీడియోస్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి మన క్యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా మీరు జాయిన్ అయిపోండి. మరియు మనకి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోవచ్చు మీరు. మరి ఇక్కడ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఆర్ రిజెక్షన్స్, ఏ అప్లికేషన్ ఇన్వాలిడ్ అవుతుంది లేదంటే అది తిరస్కరించబడుతుంది అని చెప్తున్నారంటే ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి లయబుల్ ఫర్ రిజెక్షన్ ఆన్ ద ఫాలోయింగ్ గ్రౌండ్స్ అమంగ్ ద అదర్స్. సో ఆన్లైన్ మీరు ఫిలప్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అంటే, నెంబర్ 1, మల్టిపుల్ అప్లికేషన్స్ టు బి డిఫరెంట్ ఆర్ఆర్బీస్. సో మల్టిపుల్ అప్లికేషన్ ఫుడ్ డిఫరెంట్ ఆర్ఆర్బీస్ అంటే మనకు ఆర్ఆర్బీస్ సపోజ్ మనకు సికింద్రాబాద్ జోన్ ఒక ఆర్ఆర్బీ, చెన్నై జోన్ ఒక ఆర్ఆర్బీ, బెంగళూరు జోన్ ఒక ఆర్ఆర్బీ, పాట్నా ఒకటి, జబల్పూర్ ఒకటి, సో బాంబే, ఈ విధంగా రకరకాల ఆర్ఆర్బీస్ ఉన్నాయి. సో ఒక అభ్యర్థి రకరకాల జోన్లో అప్లై చేసినప్పుడు, ఎందుకంటే చూద్దాంలే, నేను ఫస్ట్ మన సికింద్రాబాద్ అప్లై చేసుకుంటా, మళ్ళీ సౌత్ జోన్ పోతా, నార్త్ జోన్ పోతా అని ఇక్కడ అప్లికేషన్ అక్కడ వైస్తాపోయినాం అనుకోండి, డెఫినెట్గా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ కావడమే కాదు మిత్రమా, ఫ్యూచర్లో మిమ్మల్ని ఏ రైల్వే ఎగ్జామ్స్ కూడా రాయనియ్యాడో గుర్తుంచుకో. అనవసరంగా అటెంప్ట్స్ వేస్ట్ కావద్దు, తప్పు పెట్టద్దండి. ఏం చెప్తున్నాడు, మల్టిపుల్ అప్లికేషన్స్ టు డిఫరెంట్ ఆర్ఆర్బీస్ అంటే రకరకాల అప్లికేషన్స్ వేరు జోన్, ఒకే జోన్లో అయితే పెట్టుకుని చెప్తుంది. సో వేరు జోన్ అనుకోండి చేయొచ్చు అనమాట, కొంచెం మార్పు చెప్పు చేసుకొని. కానీ అటువంటి చేస్తే ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మీకు ఆధార్ మీరు కొడితే మొత్తం ఆ యొక్క అభ్యర్థి డీటెయిల్స్ మొత్తం వస్తాయి, ఎక్కడికి అప్లై చేసింది. కానీ పెద్ద కష్టం కదా కనుక్కోవడానికి. సో సేమ్ ఆర్ఆర్బీ, సో డిఫరెంట్ ఆర్ఆర్బీస్ అయినా కావచ్చు, లేదా మీ దాంట్లోనే సికింద్రాబాద్ ఫస్ట్ తప్పించిన మనం ఇంకోటి పెడతా, ఈరోజు పెడతావు, లాస్ట్ ఒకటి పెడతా అంటే 2 హాలిడేలు వస్తాయి కదా. నాకు 2 హాలిడేలు వస్తే ఒకటి సరిగా రాకపోతే ఒకటి సరిగా రాసుకుంటా అని అనుకుంటారు కొందరు. చాలా చేశారు గతంలో, చాలా మహానుభావులు ఉంటారు. ఏముందిలే వాళ్ళు ఏం కనుక్కుంటారు అనుకోవచ్చు. నో, ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం చిక్కడి చేసి పడేస్తుంది అంతే. సో కాబట్టి మీరు డిఫరెంట్ ఆర్ఆర్బీస్ అయితేనేమి, లేదా సికింద్రాబాద్ జోన్లోనే 2-3 అప్లికేషన్ పెట్టకూడదు, ఓన్లీ సింగిల్ అప్లికేషన్ మీరు పెట్టాలి. ఇన్ సచ్ కేసెస్ all the applications will be rejected summarily and such candidates will be debarred from all future RRB and RRC examinations. మీరు ఒకవేళ ఒకే ఆర్ఆర్బీలో మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టినా, వేరు జోన్లలో రకరకాల అప్లికేషన్స్ పెట్టినా మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడమే కాదు, క్యాండిడేట్ విల్ బి డీబార్డ్ ఫ్రమ్ ఆల్ ఫ్యూచర్ ఆర్ఆర్బీస్ అండ్ ఆర్ఆర్సీ ఎగ్జామ్స్. సో నాట్ ఓన్లీ ఏఎల్పి, ఫర్దర్ టెక్నీషియన్స్ వచ్చినా, గ్రూప్ డి ఆర్ఆర్సీ అంటే ఏంది, గ్రూప్ డి పోస్టులు వచ్చినా, ఎన్టీపీసీ వచ్చినా, జేఈ వచ్చినా, ఏ పోస్టులు వచ్చినా కూడా మీరు అర్హత కారు, మీరు డీబార్ అయిపోయినట్లే అని చెప్పడం జరిగింది. సో నెంబర్ 1 పొజిషన్ ఇది. సో డిఫరెంట్ అప్లికేషన్ మనం వేయకూడదు, డీబార్ చేస్తారు. ఇన్వాలిడ్ ఫోటో, సో మనకి ఏం చెప్పినా ఫోటో అనేది ఉండాలని చెప్పినాడు. క్లియర్ కట్గా బ్యాక్గ్రౌండ్ బయట ఉండాలి, గ్లాసెస్ పెట్టుకోకూడదు, టోపీ పెట్టుకోకూడదు, బ్లర్గా ఉండకూడదు. అట్లా కాకుండా సో ఇన్వాలిడ్ ఫోటో ఎట్లా, నాట్ యాజ్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ స్పెసిఫికేషన్స్, వాటి మెసేజ్ చేసాడు ఎంత జీబీలో మీరు చేసి ఉండాలి, దాంట్లో అది ఉండాలి. సచ్ యాజ్ పూర్ రిజల్యూషన్స్ అంటే సరిగా మసుకు ఉన్నా, బ్లర్గా ఉన్నా, ఫుల్ బాడీ వ్యూ ఉన్నా, ఫుల్ బాడీ అవసరంలో మనకి ఎంతవరకు అంత పాస్పోర్ట్ ఉండాలి. నేను కింగ్ అంత చూసి అది కుదరదు. సో ఓన్లీ సైడ్ ఇట్లా సైడ్ చూస్తాను కొందరు, అది కూడా ఒప్పుకోరు. అన్రికగ్నైజబుల్ ఫేషియల్ ఫీచర్స్ అంటే ఫేస్ కనుక్కోనంత ఉంటారు. ఫోటోగ్రాఫ్
కాపీడ్ ఫోటోగ్రాఫ్ మన ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఒకసారి ఫోటో తీసుకుంటారు, మళ్ళీ తీసుకుంటే డబ్బులు వేస్ట్ కదా, ఏం చేస్తారు అదే ఫోటో మళ్ళీ ఫోటో చేస్తారనమాట. అట్లా ఉన్నా కూడా కనుక్కోవచ్చు. సో అది కూడా లేదు. గ్రూప్ ఫోటో ఉండకూడదు. దెన్ టిల్టెడ్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్, సెల్ఫీ తీసుకున్నా, విత్ క్యాప్ ఉన్నా, విత్ డార్క్ గ్లాస్ ఉన్నా, ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇన్వాలిడ్ చేయబడుతుంది. అంటే మీరు ఫీజు కట్టినా ఏం చేసినా ఈ దాంట్లో ఫుల్ బాడీ సైడ్ అద్దాలు పెట్టుకొని బ్లర్గా ఫోటో తీసుకొని గ్రూప్ ఫోటో ఉన్నా, సెల్ఫీ తీసుకున్నా ఇవన్నీ కుదరదు. ఉంటే రిజెక్ట్ చేయబడుతుంది. మీరు అనుకోవచ్చు ఇది చిన్న ఏం కనుక్కోలేదు, మొత్తం కనుక్కోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఇన్వాలిడ్ సిగ్నేచర్. సో దాంతోపాటుగా సిగ్నేచర్ ఇన్వాలిడ్ చేయబడితే ఎట్లా, నాట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ స్పెసిఫికేషన్స్, అంటే మనకి అప్లికేషన్ ఇచ్చినట్టు విధంగా మీరు లేకపోయినా, సచ్ యాజ్ యూజ్ బ్లాక్ అంటే మీకు బాక్స్ రాయడము, క్యాపిటల్స్ రాయడము, ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. కంపల్సరీగా మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అంటే రన్నింగ్లోనే ఉండాలి. హ్యాండ్ రైటింగ్ రన్నింగ్లో ఉండాలి. ఏది సిగ్నేచర్ అనేది రన్నింగ్లోనే ఉండాలా. వేరువేరుగా క్యాపిటల్స్ బాక్సులు ఉండకూడదు, రన్నింగ్లోనే ఉండాలి. పూర్ రిజల్యూషన్స్ అంటే కనపడక, అంటే మంచి పెన్ను వాడుకోండి అని చెప్తున్నాడు. సో మంచి పెన్ను, బాగా రాసి పెన్నుతో మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఇన్కంప్లీట్ ఇమేజ్ అంటే మీ ఆ యొక్క సిగ్నేచరు పూర్తిగా లేకుండా సగము ముక్కాలు అటున్నా కూడా పూర్తిగా ఇమేజ్ ఉండాలి. సో కాబట్టి ఏం చెప్తున్నాడు, ఫోటో సరిగా లేకపోయినా మీ యొక్క అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. అదే మాదిరిగా మీ యొక్క సిగ్నేచర్ సరిగా రాకపోయినా కూడా మనకి అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ నేమ్ అపియరింగ్ ఇన్ ద డీబార్డ్ లిస్ట్ ఆఫ్ ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి. గతంలో మీరు ఎప్పుడన్నా సరే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ లేదా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కానీ ఇక్కడ గతం మీరు ఎప్పుడైనా డీబార్ అయిన ఉంటే ఇప్పుడు వారు కనుక్కుంటారు. మళ్ళీ అటువంటి వాళ్ళ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయబడుతుంది. ఒక్కసారి డీబార్ అయినట్టు చూసాడా ఏం చెప్తున్నాడు. సో గతంలో అయితే మనకి చేసుకోకూడదు. అందుకనే ఒక్కసారి మనం మ్యానిపులేట్ చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా రైల్వేస్ రాసుకోలేము. తర్వాత ఎనీ అదర్ ఇరెగ్యులారిటీస్, ఏదైనా ఇరెగ్యులారిటీస్ ఉంటే కూడా మీ యొక్క అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. ఓకే. తర్వాత రిజెక్టెడ్ అప్లికేషన్స్ మనకి ఎక్కడ తెలుస్తుందంటే, డీటెయిల్స్ ఆఫ్ రిజెక్టెడ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద రీజన్ ఫర్ రిజెక్షన్ క్యాన్ బి వ్యూడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద ఆర్ఆర్బి కన్సర్న్డ్. సో బై లాగింగ్ ఇన్ విచ్ విల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ అండ్ నో ఫర్దర్ కరస్పాండెన్స్ షెల్ బి ఎంటర్టైన్డ్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే. మరి మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా ఎప్పుడు తెలుస్తుందంటే, అంత ప్రాసెస్ అయిన తర్వాత ఎగ్జామ్స్ దగ్గరగా హాల్ టికెట్ ఇచ్చే ముందుగా లిస్ట్ పెడతాడు. దాంట్లో పెడతాడు క్లియర్గా మనం చూడొచ్చు అనమాట. అంటే ఎందుకు అప్లికేషన్ రిజెక్ట్ కూడా చెప్తాడు. గతంలో అయితే చెప్పాలి కదా, అసలు మనకు హాల్ టికెట్ వచ్చేది కదా అసలు మాకైతే మేము ప్రిపేర్ అయినప్పుడు. ఇప్పుడు అట్లా కాదు, రీజన్ కూడా ఇస్తాడు. మీకు అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది, ఫోటో సరిగా లేదు, నువ్వు గ్లాసులు పెట్టుకున్నావు, నీ ఫేట్ సైడ్ ఉంది, గ్రూప్ ఫోటో ఉంది, సెల్ఫీ ఉంది, సిగ్నల్ సరిగా లేదు, ఇవన్నీ క్లియర్ చెప్తాడనమాట. సో కాబట్టి వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. లాగిన్ విచ్ విల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ అండ్ నో ఫర్దర్ కరస్పాండెన్స్ షెల్ బి ఎంటర్టైన్డ్ ఆన్ ద సబ్జెక్ట్. అప్లికేషన్ ఒక్కసారి రిజెక్ట్ అయిందంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు ఇంకా కన్సిడర్ చేసే ప్రసక్తే లేదు. వన్స్ రిజెక్టెడ్, కంప్లీట్ రిజెక్టెడ్ అంతే. ఈ యొక్క ప్రాసెస్ అయిపోయినది కంప్లీట్ రిజెక్టెడ్ అంతే. నేను ఫీజు కట్టినా, నాకు ఇవ్వాలా, నేను కొట్టుకుపోతా, ఏ అడిగినా ఏం చేసుకోవాలవన్నీ. ఓకేనా. సో నో రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ విల్ బి మేడ్ ఫర్ రిజెక్టెడ్ అప్లికేషన్స్. ప్లీజ్ రిమెంబర్, మనం అప్లికేషన్ ప్రాసెస్ బాగా ఉండి మనం ఎగ్జామ్ రాస్తే మన ఫీజు మళ్ళీ వెనక్కి వస్తుంది. కానీ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీకు ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడదు. అనొచ్చురా, నేను కట్టినా కదా, ఫీజు కట్టినా, నేను ఎగ్జామ్ రాయలే కదా, నా పేపర్ ఉంటుంది కదా, కుదరదు. ముందే చెప్తున్నాడు. సో ఏ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందో ఆ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాళ్ళకు ఫీజు కూడా మేము చెల్లించే ప్రసక్తే లేదు, అది ఆర్ఆర్బీకే ఉంటుంది. ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ అలర్ట్స్ షాల్ ఆల్సో బి సెండ్ టు ద క్యాండిడేట్స్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ అయినారో ఆ యొక్క రిజిస్టర్ నెంబర్కి రిజెక్షన్ ఎందుకైందో వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు. అయితే ఫర్దర్ కరెస్పాండెన్స్ ఏమి జస్ట్ చూసుకోవాలా, బాధపడాలని ఏడ్చుకోవాలి అంతవరకే. సో నెంబర్స్ అండ్ ఈమెయిల్ పంపిస్తారు. క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఇంటిమేటెడ్ బై పోస్ట్. అయితే క్యాండిడేట్కు పోస్ట్ ద్వారా అయితే పంపించరు. ఏం చేస్తారు, మీ యొక్క ఈమెయిల్కైనా లేక ఈ యొక్క మీ రిజిస్టర్డ్ మొబైల్ ఏమైతే మొబైల్ నెంబర్ మీరు రిజిస్టర్ అయ్యారో ఆ యొక్క మొబైల్కు ఎస్ఎంఎస్ పంపిస్తారు తప్పితే, ఈమెయిల్ పంపిస్తారు తప్పితే వాళ్ళు పోస్ట్ ద్వారా పంపిరు. సో ఇది క్లియర్ కట్. ఓకేనా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫీజు అయితే ఎన్నికి ఇవ్వబడదు, పోస్టులు చెప్పబడదు. వన్స్ రిజెక్టెడ్, కంప్లీట్ రిజెక్టెడ్, ఫీజు కూడా ఇవ్వబడదు.
సో మీకు కాబట్టి మనం అప్లికేషన్ చేసే ముందుగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క అప్లికేషన్ మీరు రిజెక్ట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే రిజెక్ట్ ఎప్పుడవుతుంది, ఇప్పుడంతా అన్నీ కూలి వెళ్ళిపోతాయి. కానీ మన కోచింగ్ పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఆన్లైన్ కొంచెం ఖర్చు పెట్టుకొని, టైం వేస్ట్ చేసుకొని చదివి చివరి క్షణంలో అప్లికేషన్ రిజెక్ట్ అయితే బాధ చెప్పలేనటువంటి వర్ణాతీతం కదండి. ఆ యొక్క కాకుండా మీరు చూసుకోండి, ట్రై చేయండి. సో మొత్తం మీద అయితే మాత్రం ఇది. సో దీనికి సంబంధించినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పీకి సంబంధించినటువంటి కోర్సు మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ నందు ఉందన్నమాట. సో కోర్సు పర్చేజ్ చేసుకోండి. మీకు అన్ని అప్డేట్స్ వీడియోస్ అన్ని ఇప్పుడే రెడీ చేస్తున్నాం. సో మీకు ఉత్తమ్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్ లింక్లో ఉందన్నమాట. ఉత్తమ్ అకాడమీ యాప్ 2 అని కూడా ఉంటుంది. సో ఆర్బీ ఏఎల్పీ కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ, త్వరలో ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ అన్ని రకాల పోస్ట్ ఉంటుందన్నమాట. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఈ యొక్క 8688080803కి జాయిన్ మీ ఆర్ఆర్బీ గ్రూప్ అని యాడ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ వైల్ అప్లయింగ్ ద ఆర్ఆర్బీ ఏఎల్పీ సో చాలా జాగ్రత్తగా వహించండి. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినట్టు రూల్స్ బ్రేక్ చేయమాకండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.